వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవేంద్రప్రదేశ్లోని అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి, తెలుగు భాష అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎన్నో సేవలు అందించినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడైనటువంటి మండల్ బుద్ధప్రసాద్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నా అండి. చివరికి 2024 ఎన్నికల బరిలో నిలిచారు. చాలా సస్పెన్స్ ఉంది, మీరు ఉంటారా ఉండరా, అసలు టికెట్ విషయంలో ఏమైంది పరిణామాలకు సంబంధించి? 2024 ఎన్నికల్లో నిలబడాలి, మీరే ఉండాలి, ఈ నియోజకవర్గ ప్రజలకి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా సేవలు అందించాల్సిన అవసరం ఏముందని గ్రహించారు మీరు? వాస్తవానికి ఏంటంటే ప్రస్తుత రాజకీయాల మీద నాకు అంత అనురక్తి అయితే లేదు. నేను గతంలో కూడా చంద్రబాబు గారికి చెప్పాను, ఈ రాజకీయాల్లో నేను ఇవ్వలేకపోతున్నాను, అంత ధన రాజకీయాలు అయిపోయినాయి, అంచేత నన్ను వదిలిపెట్టండి అని చెప్పంటే ఆయన అన్నారు, లేదు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు, మీ నాన్నగారు మీరు కూడా అలా అంటే ఎలాగండి, అంచేత మీరు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి, మీ బోటోళ్ళు లేకపోతే ఎట్లాగా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చాలా కాలం క్రితం జరిగింది మొదట్లోనే. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలంతా కూడా మేము చూస్తున్నారు, అంతా ప్రజాస్వామ్యం అంతా ధనస్వామ్యం అయిపోయింది. ఏదో కొన్ని ఆదర్శాలతోనూ విలువలతో నడిచిన మా బోటోళ్ళకి వాళ్ళ ఎన్నికల్లో నిలబడుతుంటే అంత తేలికైన విషయం కాదు. ఈ లోపం ఏమైందంటే ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన కేటాయించడం జరిగింది. జనసేన కేటాయించిన తర్వాత సరే, నేనైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవలేదు, ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నాను, ఒక పార్టీ నాయకుడిని నమ్ముకుని ఉన్నాను కనుక ఆ నాయకుడు ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. సరే, తర్వాత చాలామంది మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కనీసం మీరు ఈ నియోజకవర్గానికి అవసరం, ఇవాళ జనసేనలో అయినా చేరి మీరు టికెట్ తీసుకోవాలని చెప్పి తీర్మానాలు చేశారు నాకు చెప్పకుండానే. చేస్తే నేను దాన్ని అప్పట్లో నేను అంగీకరించలేదు ఆ విషయంలో. నేను కూడా ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించాను తప్ప వేరే కాదు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక నాయకుడి కింద పనిచేస్తున్నాడు, మనం వెళ్ళి వేరే పవన్ కళ్యాణ్ గారిని కానీ వేరే ఎవరిని కానీ కలవటం అంత భావ్యం కాదని చెప్పి నేను కలవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కుటుంబానికి, ఆయనకి, చిరంజీవి గారికి మాకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. నా భావాలు పవన్ కళ్యాణ్ గారు తెలుసు, అలాగే పవన్ కళ్యాణ్ గారి భావాలంటే నాకు అత్యంత గౌరవం. గతంలో కూడా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే మా ఇద్దరు ఆలోచనలు ఇంచుమించు ఒకటిగానే ఉంటాయి ఏ విషయంలో అయినా. తెలుగు భాష విషయంలో కూడా ఆయన మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఇది మనది భాషా పూర్వకంగా ఏర్పడ్డ జాతి. ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తుంది. ఇప్పుడు మనం తెలుగు జాతి అని చెప్పి అనుకుంటున్నాం. తెలుగు జాతి ఏంటంటే తెలుగు మాడేవాళ్ళందరూ తెలుగు జాతిగా పరిగణిస్తారు, తమిళ మాడేవాళ్ళు తమిళ జాతిగా ఇచ్చేస్తారు. అయితే ప్రస్తుత పాలకులు ఆ విషయాన్ని విస్మరించి వ్యవహరిస్తున్నారు. తెలుగుకి వాళ్ళ విద్యా విధానంలో కనుమరుగైన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో చేతనైనంత వరకు మళ్ళీ ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పిన ప్రయత్నంలో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. ఆ విషయాలు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వెళ్ళి ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో కూడా 2 సార్లు ఈ భాష విషయంలో చర్చించడం కూడా జరిగింది. ఆయన కూడా పూర్తిగా మద్దతు ఇవ్వటమే కాకుండా ఆయన కూడా జనసేన పార్టీ తరఫున మన నుడి మన నది అని చెప్పిన ఒక కార్యక్రమం చేపట్టారు. అంటే వారు కూడా తెలుగు భాషను మనం సంరక్షించుకోవాలన్న సంకల్పంతో ఉన్నవారు. రెండోది మన నుడి కూడా, మన నుడి అనే పేరుతో వారు ఆ కార్యక్రమం పెట్టారు. దాంతోపాటు మన నదిని కూడా చేర్చారు. ఎందుకంటే వాళ్ళ నదులను మనం సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో చాలా దుష్పరిణామాలు వస్తాయి అని చెప్పింది. వాస్తవానికి ఈ రెండు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు పనికొచ్చేవి కాదు. నేను తెలుగు భాష మీద అంత ఇచ్చేసిన ప్రపంచం అంతా నన్ను గుర్తించిన దాన్ని చూసి ఓటేసేవాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు. అలాగే నదుల గురించి మనం ఎన్ని మాట్లాడినా ఓటేసేవాళ్ళు ఉండరు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి, ఓటు గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించాలి, భవిష్యత్ పరిణామాలు మంచిగా ఉండే విధంగా మనం ఆలోచించాలని చెప్పిన ఆలోచన గల వ్యక్తి. అందుకు ఆయన అంటే నాకు సైద్ధాంతికంగా చాలా అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన కేవలం అధికారం కోసం తహతలాడే వ్యక్తి అని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలని చెప్పిన ఆలోచన ఆయనకుంది. అయితే అది ఎంతవరకు ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నది అది నాకు తెలియని విషయం కానివ్వండి.
ఎందుకంటే ఒకానొకప్పుడు బ్రిటిష్ పాలనా హయాంలో ఉన్న పరిస్థితుల మీద ఒక పుస్తకం సుందర్ గారు అని రాస్తే దాన్ని ఆయన ప్రమోట్ చేశాడు. ఆ పుస్తకం చదవమని చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న పరిణామాలు, ఆ పరిణామాల్లో సంఘ సంస్కర్తలు చేసిన కృషి అది గుర్తించాలని చెప్పి. అలాగే తెలుగు జాతికి సంబంధించిన మహనీయులు ఉన్నారు. డొక్కా సీతమ్మ గారిని అందరూ మర్చిపోయారు. అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసిన పరిస్థితి మనకు తెలిసిన విషయం. ఆ రకంగా ఏంటంటే జాతి వైభవం గురించి, జాతిలో ఉన్న పెద్దల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. నిన్న కూడా బందరం మీటింగ్ వచ్చి ముందు పింగళంగే గారిని స్మరించారు. అంటే అది జాతి యొక్క గొప్పతనాన్ని మనం చాటాలి అన్న ఆలోచన ఆయనకు ఉంది. దాని గురించి నేను ఎంతకాలం నుంచి కృషి చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ఆ రకం మా ఇద్దరికి ఒక సారూప్యత కొన్ని భావాల విషయంలో ఉంది. అయితే ఏంటంటే అలాగే చిరంజీవి గారికి మా నాన్నగారికి ఉన్న సన్నిహిత సంబంధం కానీ, వారితో బాగా మా పట్ల ఆయన చూపిన ప్రేమాభిమానాలు కానీ మర్చిపోయాను కాదు. అయినా నేను వారిని కలవదు, వీరిని కలవలేదు. అయితే ఇక్కడ జనం అందరూ కూడా ఏమంటే ఎప్పుడైతే ఇక్కడ టికెట్ లేదు అని చెప్పన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున రాజీనామాలు కూడా చేశారు, ఆందోళన చెందారు. పార్టీ వాళ్ళు రాజీనామా, సామాన్య ప్రజలు కూడా ఆందోళన చెందారు. దానికి కారణం ఏంటంటే ఈయనుంటే శాంతియుతంగా ఉంటుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్ది అన్న భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. అది అనుకోకుండా అప్పుడు వ్యక్తమైంది. అదే నేను అనుకున్న చాలు నాకు జీవితానికి, జనం అందరూ కోరుకుంటున్నారు నన్ను, అది చాలు, అంతేకాని టికెట్ వస్తాను నేను అనుకోవాలి. అదంతా చివరి 2 రోజుల్లో జరిగిన పరిణామాల్లో జనసేనలోకి ఆహ్వానించడం, అక్కడ చేరటం జరిగింది. అయితే ఇదేనా పార్టీ మార్పు అని అనుకునేది, కూటమిలో భాగం ఇది. ఇవాళ ఏదో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, తర్వాత జనసేన 3 కూడా కలిసి ఇవాళ జనసేన తరఫున నిలబడే అవకాశం నాకు కలిగింది కనుక దీన్ని పెద్ద నేను ఫిరాయింపుగా అయితే నేను భావించడంలో నేనేమో అభ్యంతరం కూడా పెట్టను. అది కూడా కూటమి అభ్యర్థిగా ప్రజల మధ్యగా వెళ్తాను. అందులో బీజేపీ నాయకులతో కూడా నాకు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు. నాకు ఏ పార్టీ వాళ్ళతో వైరుధ్యం అంటే ఉండదు. ఎందుకంటే మా 1977 ఉప్పెన్ తుఫానప్పుడు ఇక్కడ అందరం కలిసి పనిచేస్తాం. అందుచేత వాళ్ళతో కూడా అందరితో కూడా మైత్రి ఉంది. అందరం కూడా సేవాభావంతో అందరినీ కలుపుకెళ్ళాను తప్ప ఎప్పుడు వైషమ్యం లేదు. కమ్యూనిస్టులు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఏ విపత్తు వచ్చినా అందరినీ కలుపుకొని నడిచాం. మా నాన్నగారి దగ్గర నుంచి అందుకున్నది. ఎందుకంటే 77 ఉప్పెన్ తుఫాన్లో మా నాన్నగారు అందరినీ కలుపుకొని నిలబెట్టే ఈ దివ్యసంగా మారింది. అంచేత ఈ దివ్యసేవను మనం అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రభుత్వం వల్లే కాకుండా స్వచ్ఛంద సంస్థల్ని వాటిని తీసుకొచ్చి చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంలో చేయటం జరిగింది. అంచేత 3 పార్టీల వాళ్ళు కూడా ఇవాళ హృదయపూర్తిగా పనిచేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున అభిమానం వెల్లువెత్తింది. అంటే ఇవాళ వైసీపీ పార్టీ కూడా దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది అవన్నీ ఎదుర్కొండవు. ప్రతిరోజు కూడా ఎంతోమంది వాళ్ళంతటి వాళ్ళు వచ్చేసి ఈసారి మీకు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళ అటు తెలుగుదేశంలో కానీ ఇటు జనసేనలో కానీ చేరుతున్న పరిస్థితులు వచ్చాయి. అంచేత ఈ ఎన్నికల్లో అప్రతిహతమైన విజయం సాధించడం మాత్రం తథ్యం. అంటే నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఎమ్మెల్యే ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారంటారు? విద్య, వైద్యం, వీటికి సంబంధించి ఈ రోజున సింహాద్రి రమేష్ బాబు గారు మొత్తం సహజ వనరులన్నీ దోచేసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మాది ఇప్పుడు ఒక శాసనసభ్యుడు అంటే కేవలం ప్రజలకే కాదు, ఇక్కడున్న సహజ సంపదను కూడా కాపాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అవనిగడ్డ నియోజకవర్గం అంతా కూడా సిఆర్జెడ్ పరిధిలో ఉంది. దీని సిఆర్జెడ్ చట్టాలతో, ఎందుకంటే తరచూ తుఫాన్లు కానీ వరదలు కానీ వస్తాయి కనుక ఇక్కడ ఎటువంటి తవ్వకాలు చేయటానికి వీల్లేదు. అది చట్ట విరుద్ధం అన్నమాట. అయితే ఇవాళ ఆ విషయాలన్నీ పట్టించుకోకుండా ఇసుక ఎంతగా తవ్వేశారు చెప్పడానికి లేదు. దారుణంగా తవ్వేసి కోట్ల రూపాయలు గడించేశారు. అలాగే మట్టి అక్రమ రవాణా. దీంతోపాటు నేను ఇన్ని సంవత్సరాలు నేను ఈ అవనగడ్డలో రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా సముద్రం దగ్గర నల్ల ఇసుక ఉంటుందన్న విషయం నాకు తెలియదు. ఆ నల్ల ఇసుకకి పెద్ద విలువ ఉంటుంది, ఇది విదేశాలకి తరలించవచ్చు అన్న విషయం కూడా నాకు తెలియదు. ఆ నల్ల ఇసుక కూడా వదిలిపెట్టల, దాన్ని కూడా అక్రమంగా తవ్వి అమ్మేసుకున్న పరిస్థితి వచ్చింది. దాంతో ఏమైందంటే ఇవాళ అవనగడ్డ నియోజకవర్గానికి ఇంత పూర్వం ఏంటి నీతి నిజాయితీలకి నిలబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అవనగడ్డ నియోజకవర్గంలో శాసనసభ్యులు అని చెప్పుకున్న పరిస్థితి పోయి ఇవాళ దోపిడీకి తర్వాత అవినీతికి పేరు పొందిన నియోజకవర్గం ఏదంటే అవనగడ్డ అన్న పరిస్థితి తీసుకొచ్చారు సింహాద్రి రమేష్ బాబు. ఇది నేనైతే ఆయన మీద ఆరోపణ చేయటం కాదు, ఉన్న వాస్తవం. ఎందుకంటే దాని మీద మేము అనేక ఆందోళనలు చేసాం.
ఇసుక తవ్వకాల మీద మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప దాన్ని అరికట్టే ప్రయత్నం చేయలే. దాని మీద కిమ్మన్నాస్తిగా కూర్చున్నాడు ఏది సోమతి రమేష్ బాబు గారు. ఎందుకంటే ఆయన మేము అది అక్రమంగా చట్టవిరుద్ధంగా జరుగుతుందని చెప్పంటే దాని మీద స్పందించాల్సిన బాధ్యత శాసనసభ్యుడికి ఉంది కదా. ఏ ఒక్కరోజైనా దాని మీద స్పందించాడంటే, స్పందించలేదంటే ఇక అదంతా కూడా ఆయనకు అనుసంధానం జరిగినట్లుగానే మనం భావించాలి. అంతే మౌనంగా భావించాలి. ఎందుకంటే ఆయన చేసిందే. కానీ అయితే ఏంటంటే అది అక్రమం, చట్టవిరుద్ధం, ఓల్టా చట్టం ఉంది, సిఆర్జెడ్ పరిధి ఉంది, తర్వాత రివర్ కన్జర్వేషన్ యాక్టు, వీటన్నింటికి విరుద్ధంగా జరిగింది. తర్వాత చెట్లు కూడా ఏ విధంగా నరికి అమ్ముకున్నారంటే ఆశ్చర్యకరం. ఏదైనా ఒక చెట్టు నరకాలంటే దానికి కూడా చట్టం ఉంది. ఆ ఓల్టా చట్టం ప్రకారం తహసీల్దార్ అధ్యక్షతన ఉన్న కమిటీ వాళ్ళు అంగీకరించాలి. పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా నరికి అమ్ముకున్న పరిస్థితి. అమ్మేశారండి. మీరు వస్తే ఇప్పుడు పులిగడ్డ మన కరకట్ట రోడ్డు రండి, మా పరిధిలో చెట్లు చూడండి ఎట్ట కొట్టేశారు. ఎందుకంటే వేసవకాలంలో అది నీడనిచ్చే చెట్లను కూడా వాళ్ళు నరికి అమ్ముకున్న పరిస్థితి వచ్చింది. ఇక అదే ఇదని కాదండి, మరీ దారుణం అది. ఇంత అవినీతి, ఇంత తోపిడి అవనిగడ్డ జరగడంలో ప్రజలు ఎప్పుడు చూడాల, ఇది మొదటిసారిగా చూడటం. ఎటువంటి డెవలప్మెంట్ ఏం చేయలేదా ఇచ్చిన హామీలకు సంబంధించి? ఎక్కడ ఏం చేశారు చెప్పమనండి. ఇప్పుడు ఎదురుమండి ఏటుమగా బ్రిడ్జి కడితేనే నేను ఎదురుమండికి వచ్చి నేను ఓటు అడుగుతాను, లేకపోతే రానని చెప్పాడు. ఇప్పుడు ఎదురుమండిలో ఏం చెబుతాడు చెప్పండి. టెండర్లో దశకొచ్చేసినాయి అని చెప్తాడు. పూర్తి చేస్తే వెళ్తానని చెప్పాడు. టెండర్కి ఎవడో వేయను కూడా వేయలేదు. ఏదో టెండర్ పిలిస్తే అదే మళ్ళీ అమౌంట్ పెరిగిపోయింది, మళ్ళీ కొత్తగా దాన్ని చేయాలి. అదే నాబార్డు నుంచి దాని నిధులు తీసుకొచ్చింది ఎవరు? ఎంపీ బాలస్వామి గారు. అయితే నాబార్డు చైర్మన్ ఆయన నాగాలంగి తీసుకొస్తే ఆయన ఎదురుగుండా పెద్ద దాష్టికం చేసి బాలస్వామి గారి పిఏ మీద దాడి చేయటం, ఇదంతా నాబార్డు చైర్మన్ చూసి ఆయన బెంబేలు ఎత్తిపోయి ఇక ఏదో సాయం చేద్దాం అనుకున్న వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ప్రజలందరూ కూడా తెలుసు కదా ఆ విషయాలు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన్ని మనం తీసుకొచ్చినప్పుడు సగర్వంగా మనం పంపించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అందులో నాబార్డు చైర్మన్ లాంటి తీసుకురావటం అంటే చిన్న విషయం కాదు. వచ్చిన తర్వాత ఇంకా మనం ఇక ఉన్న సమస్యలను ఆయన ముందు చెప్పి ఆయన నుంచి నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ కనీస పరిజ్ఞానం కానీ లేని పరిస్థితి చాలా దారుణం అది. పోయిన అక్టోబర్లో ముఖ్యమంత్రి గారు వచ్చారు అవనిగడ్డకి. సరే ఇక్కడ సమస్యల గురించి ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, అన్న సింహాద్రి రమేష్ బాబు అడిగారు, నేను ఇస్తున్నాను. అన్న సింహాద్రి రమేష్ బాబు అడిగారు, నేను మంజూరు చేస్తున్నానని చెప్పాడు. అట్లా 93 కోట్ల రూపాయల పనులకి ఆయన మంజూరు పలికాడు. అవన్నీ కూడా అత్యవసరమైనవి. ఎందుకంటే ఒకటి మండల కేంద్రమైన కోడూరికి రోడ్డు అది చాలా దారుణంగా ఉంది. దానికి 23 కోట్లు ఎంతో ఇస్తానని చెప్పన్నాడు, ఒక పైసా ఇవ్వాల. ఆ తర్వాత కరకట్టలో పరిరక్షణకి ఇస్తానన్నాడు, అది పైసా ఇవ్వాల. ఆ తర్వాత ఎడ్లం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పిస్తాను, వంతెన కట్టిస్తా అన్నాడు, దానికి పైసా ఇవ్వాల. ఈ రకంగా అనేక వాగ్దానాలు చేయటం, ఆ వాగ్దానాలు ఏవి కూడా ఇచ్చేయాల. చేయకపోతే ఓ ఏడాది పాటు చూసాం అది. అప్పుడు ఆ రోజున ఏమైంది, ఈయన ప్రకటించగానే ఊరూరనేమో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలకి పాలాభిషేకాలు చేయించారు. అప్పుడు ఆయన ప్రకటన తర్వాత. కానీ ఏడాది అయినా దాని గురించి ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు. సరే ఏడాది అయిన రోజున మేము ఏదైనా కార్యక్రమం చేసి మళ్ళీ ఈ విషయం మీద ఏదో తేల్చాలని చెప్పిన అప్పుడు తెలుగుదేశం జనసేన 2 పార్టీలు కలిపి ఒక ప్రకటించి ఎవరిని అడగాలేది. ఇప్పుడు ఏదో తహసీల్దార్ కార్యాలయం దగ్గర చేయటం లేదు. ఎందుకంటే తహసీల్దార్ ఏం చెబుతాడు ముఖ్యమంత్రి హామీలకి? చెప్పింది ఎవరు? అన్నగారు చెప్పాడు. లేదా అన్నగారి దగ్గరికైనా వెళ్ళాలి, తమ్ముడు గారి దగ్గరికైనా వెళ్ళాలి. తమ్ముడు గారి దగ్గర తాడేపల్లి వెళ్తాం సాధ్యమే పని కాదు. అన్నగారు ఇక్కడ సింహాద్రి గారు అవనిగడ్డలు ఉంటారని వారి కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆందోళన చేయాలని చెప్పి నువ్వు పిలిపివ్వటం జరిగింది. కానీ సీఎం గారు హామీలు ఇస్తే నా ఇంటి ముట్టడేంటి, ఇల్లును ముట్టడి చేయడం ఏంటి అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం గారు అది ఇల్లు కార్యాలయమా? అదే ఎమ్మెల్యే గారి కార్యాలయం అన్నారు. ఇప్పుడు మా ఇంటి మీద కూడా చాలాసార్లు ఆందోళన జరిగాయి, మా ఇంటి ముందుకు వచ్చి. దానికి ఆయన తెలిసిన విషయాలే. ఒకసారి మెరకనపల్లిలో రోడ్డు లేదని చెప్పేసి అప్పుడు సిపిఎం వాళ్ళు గ్రామస్తులందరూ కూడా మెరకనపల్లి నుంచి పాదయాత్ర చేసుకుంటూ మా కార్యాలయానికి వచ్చారు. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి మీకు రోడ్డు వేస్తేనే మీ ఊరు వస్తాను, లేకపోతే రానని చెప్పాను. అలాగే రోడ్డు వేయించిన తర్వాత నేను ఆ ఊరు వెళ్తాం జరిగింది. అలాగే అనేక సందర్భం మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మా ఇంటి మీదకి చాలా ముట్టళ్ళు జరిగాయి. ఒకసారి అయితే పోలీసు లాఠీ చార్జీలు కూడా జరిగిన పరిస్థితి ఉన్నాయి. అందుచేత అది ఎక్కడైనప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తలేదా చెప్పండి నాకు? తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఇచ్చేయలేదా? లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి ఎంతమంది వెళ్తున్నారు? సరే వెళ్ళిన పోలీసులు ఆపుతారా ఏం చేస్తున్నారో తర్వాత సంగతి. కానీ
అది ఎందుకు ఒక విషయాన్ని తెలియజేయడం కోసం చేసే కార్యక్రమం అది దానికి ఆయన మాట్లాడతాం. తర్వాత ఏమైందంటే ఆ రోజున 144 పెట్టించారు, 30 యాక్ట్ పెట్టారు. మేమెవరూ ఇళ్ళ నుంచి బయటకు రావడానికి వీల్లేదు, నన్నేమో గృహ నిర్బంధం చేశారు అనుకోండి, మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు. తెలుగుదేశం ఉమ్మడిగా తీసుకున్న కార్యక్రమే. దాని జనసేన మాత్రం కాదు ఉమ్మడిగా తీసుకున్న కార్యక్రమం. అయితే అంటే జనసేన కార్యాలయం వాళ్ళ ఇంటి ముందు ఉంది, మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి, అందుకని ఇక్కడిక్కడే అరెస్ట్ చేశారు మా అబ్బాయిని కానీ వాళ్ళ మిగతా కార్యకర్తలను అరెస్ట్ చేసి బస్సులు ఎక్కించుకుని తీసుకుపోయారు. నన్నేమో గృహ నిర్బంధం అని చెప్పి ఇంట్లో పెట్టేశారు. ఆ జనసేన కార్యాలయం అక్కడ గుడివాడ శేషబాబు గారు మండల పార్టీ ప్రెసిడెంట్, వాళ్ళ కార్యాలయం వీళ్ళ ఇంటికి ఎదురుగుండానే ఉంటుంది సందులో. వాళ్ళు అక్కడి నుంచి ఒక 10 మందే వచ్చింది బయటికి, మహిళలను కార్యకర్తలు 15 మంది బయటకు వచ్చారు. దాని ముందు ఏమైందంటే వీళ్ళింటి దగ్గర కూడా పోలీసు బందోబస్తు పెట్టారు, ఎమ్మెల్యే గారి ఇంటి ముందు. ఎమ్మెల్యే గారు కేకలేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పంటే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చేసారో గబాబా కర్రలాయి తీసుకుని వీళ్ళ మీద దాడికి వచ్చేసారు. దాంట్లో ఎమ్మెల్యే గారు ఉన్నాడు, తర్వాత మా షాడీ ఎమ్మెల్యే గారు కడపల నరసింహారావు ఇద్దరు ఉన్నారు. మొత్తాన్ని వీడియోలు ఉన్నాయి చూడండి. కానీ ఆయన దానికి సంబంధించి ఈ మధ్య అడిగినప్పుడు నా చేతిలో కర్ర లేదు, గ్రాఫిక్స్ యాడ్ చేశారు అంటున్నారు. వాళ్ళు కొట్టారు కదా వచ్చి, ఆయన దగ్గర కర్ర లేకపోవచ్చు, వెనకాల దగ్గర కర్రలు ఉన్నాయి కదా. ఇప్పుడు వీడియోలు అవన్నీ ఇప్పుడు మనం అసత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా, సాక్షాత్ వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు మీరు కూడా ప్లేస్ చూపించవచ్చు. దీంట్లో సీసీ ఫుటేజ్ ఉంది. సరే ఆ రోజు వాళ్ళ మీద దాడి చేశారు. అప్పుడు నేనేమన్నానంటే 144 30 యాక్ట్ అది అందరికీ వర్తించాలి కదా. సరే వీళ్ళు వచ్చారు కనుక వీళ్ళ మీద మీరు చర్య తీసుకోవచ్చు, దాని తప్పు లేదు. కానీ ఎమ్మెల్యే మీద ఎందుకు చర్య తీసుకోరు? ఎమ్మెల్యే వచ్చి దాడి చేస్తే ఎమ్మెల్యే వాళ్ళ కార్యాలయం చంద్రరావు వాళ్ళ కార్యాలయం దగ్గరికి వెళ్ళలేదు కదా, వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ కార్యాలయానికి దీనికి కొంచెం దూరం ఉంటుంది. వాళ్ళ అక్కడికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు మీరు ఎట్లా అరికట్టలేదు అంచేత మీరు కేసు బుక్ చేస్తే ఎమ్మెల్యే మీద కూడా కేసు బుక్ చేయాలి. ఆయన కూడా 144 దగ్గర నుంచి వచ్చాడు కదా, 30 యాక్ట్ని ఆయన అమలు చేయలేదు కదా. వాళ్ళ మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేదంటే దాని పోలీసులకు సమాధానం లేదు. వీళ్ళ మీద జన సైనికుల మీద మాత్రం ఏదో కేసు పెట్టినట్టున్నారు. నేను చెప్తున్నాను ఈ రోజున రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ ఈ విషయం మీద విచారణ చేయిస్తా. ఎందుకంటే అది సీసీ ఫుటేజ్ ఉంది, తర్వాత అన్ని వీడియోలు ఉన్నాయి. అందుకే అంటే పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కదా, అప్పుడే కదా ప్రజలకు నమ్మకం జరిగేది. ఆ రకంగా వ్యవహరించాలి, అది చాలా బాధాకరమైన విషయం. అది అంటే దాని తర్వాత ఇంకేమైనా ఆందోళన చేశారా? అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఆయన దాడి చేశాడని చెప్పి మర్నాడు బంధుకు పిలిపించాం. బంధుకు పిలిపిస్తే తెల్లారేపటికి కొన్ని 100 మంది పోలీసులతో అవనిగడ్డ అంతా కవాచ్ చేయించారు. తర్వాత మైక్లోనేమో మీరు ఎవరో బంధు పాటించొద్దని చెప్పి పోలీసుల చేత అనౌన్స్ చేయించారు. తర్వాత బాష్పాయు వాహనాన్ని కూడా తీసుకొచ్చి తిప్పారు అవనగడ్డంతా. ఆ రకంగా చేశారు. ఎప్పుడు ఇవాళ అలాగే కోడూరులో 4000 ఎకరాలు పంటలు పండించుకోవట్లా చూసి అనేక సార్లు చెప్పాము, చూసి కోడూరులో ఒక ఆందోళన కార్యక్రమం చేయాలి తాలూకా ఆఫీస్ దగ్గర అని చెప్పి అనుకున్నట్టుకి అదేమో శాంతియుతంగా చేసే కార్యక్రమం. అది పెద్దగా మేము కూడా అనుకున్నది వెళ్ళేది అక్కడ ఆ విషయాన్ని ఏదో మనం వెల్లడి చేయాలి అని చెప్పిన ఆలోచన చేస్తే తెల్లారేపటిన పోలీసులు వచ్చారు. ఏంటంటే 30 యాక్ట్ పెట్టామండి, మీరు మాత్రం ఇక్కడి నుంచి కదలటానికి వెళ్ళలేదని. అంటే రోడ్డు మీదకి వస్తేనేగా మీరు చర్య తీసుకున్నది, కానీ నేను ఇంట్లో కూర్చొని నిరాహారదీక్ష చేస్తాను, అది కూడా మీకు అభ్యంతరం అన్న. ఇంట్లో అయితే మేమేం చేస్తామంటే 30 యాక్ట్ ఇంట్లోకి ఉపయోగించాలి. అయితే నేను ఇప్పుడు నిరాహారదీక్ష కూర్చున్నాను, 2 రోజులు నిరాహారదీక్ష చేసి ఇక్కడ మళ్ళీ తర్వాత 2 రోజులు తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేస్తే అది జరిగింది. అంటే ఎంత ప్రజా సమస్యలను ఇవాళ శాంతియుతంగా గాంధీ పద్ధతుల్లో చేయటానికి కూడా ఇవాళ ఒప్పుకొని పరిస్థితి అయిపోయింది. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు దాని తర్వాత మీ ఆందోళన తర్వాత ఏమైనా ప్రభుత్వం ఏం రాలేదండి, ఈ రోజు వరకు పైసా రాలేదు. దాంట్లో ఆయన ఇచ్చిన హామీలు ఏం రాలేదు, ఏమీ జరగలేదు. 93 కోట్ల రూపాయలకు సంబంధించి 93 కోట్ల ఏ ఒక్కటి అమల్లోకి రాలేదు. ఏ ఒక్కదానికి కూడా టెండర్లు పిలవలేదు, ఏ ఒక్కదానికి కూడా పైసా వివదల్చలేదు. అయితే కోడి రోడ్డు మాత్రం ఏదో 16 కోట్లతో ఏదో చేస్తున్నా అని చెప్పని అంటున్నారు. ఆయన 32 కోట్లు అంతా చెప్పాడు అని చెప్పి అది ఇప్పుడు అంటే ఎలక్షన్ కొరకు ఏదో బాగు చేయించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే లేదు. అసలు డయాలసిస్ సెంటర్ని తీసుకొచ్చామంటున్నారు, అలాగే నాడు నేడు స్కూల్స్ అభివృద్ధి అంటున్నారు, విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి సమూల మార్పులు చేసామంటున్నారు. ముఖ్యమంత్రి గారి హామీల్లో ఏదో కొద్ది గొప్ప అమలైందా డయాలసిస్ సెంటర్ అనుకుంటా. ఎందుకంటే అది కూడా ఏదో అపోలో వాళ్ళతో టైఅప్ ఏదో పెట్టినట్టున్నారు.
అయితే వాస్తవానికి ఇప్పుడు అది ఎంతవరకు పనిచేస్తుంది నాకైతే తెలియదు అనుకోండి. ఇకపోతే నాడు నేడు స్కూల్స్లో కొత్తగా కట్టింది ఏదైనా అడుగుతున్నా నేను. ఆ రోజున మేము కట్టిన నాటికి చక్కటి రంగులు వేశారు. మొత్తం మీరు కట్టినాటికి వీళ్ళు నాడు నేడులో కొన్ని స్కూల్స్ కట్టడానికి డబ్బులు మంజూరు చేశారు. అదంతా పెద్ద గోల్మాల అయిపోయింది. అది కూడా గోల్మాల అయింది. ఇప్పుడు కొత్తపాలెంలో ఆ విషయం బట్టబలి అయిపోయింది. అక్కడ ఏం చివరికేమో బలిపశువులు ఎవరవుతున్నారు, ఉపాధ్యాయులు అవుతున్న పరిస్థితి వచ్చింది. పనిచేస్తున్నాము వైసీపీ కార్యకర్తలు. కానీ రికార్డు ప్రకారం ఏంటంటే అది అక్కడ హెడ్ మాస్టర్ గారు ఆధీనంలో పనులు జరగాలి. ఏదైనా ఎంక్వైరీ జరిగితే ఎవరికి నష్టం, హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకమైన పెద్ద కుంభకోణాలు అయితే చాలా జరిగినాయి. అవన్నీ ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఈ పరిస్థితి ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ స్కూల్స్ కొన్ని తగ్గించారు. చాలా ఆశ్చర్యకరం అంటే మొన్న ఏదో ఊరు వెళ్ళాను నేను, తెలగడదేవి. అక్కడ స్కూల్ చాలా రంగులు వేస్తుంది. తీరా చూస్తే ఆ స్కూల్ తీసుకెళ్ళి ఇంకో స్కూల్లో మెర్జ్ చేశారండి, ఇది ఖాళీగానే ఉందని చెప్పి అన్నారు. ఈ మధ్య స్కూల్స్ అన్ని మెర్జ్ చేయడంతో నాడు నేడులో ఖర్చు పెట్టిన స్కూల్స్ కూడా ఇవాళ ఉపయోగం లేకుండా అయిపోయినాయి. దానివల్ల అక్కడ ఏంటంటే ఇవాళ ఒకటి గమనించండి, మేము నాడు నేడులో గొప్పగా చేస్తే స్ట్రెంత్ పెరగాలిగా, ఎందుకు తరిగిపోతుంది? అది ప్రభుత్వమే ప్రకటిస్తుందిగా స్కూల్స్కి వచ్చే స్ట్రెంత్ తగ్గిపోతుందని చెప్పి. తగ్గిపోవడానికి కారణం అంటే స్కూల్ మెర్జ్ చేయడంతో పిల్లలు దూరం వెళ్ళే పరిస్థితులు వచ్చేటిగా ఇక వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఉన్నట్లు చేరిపోతున్న పరిస్థితి వచ్చింది. అంచేత విద్యా విధానం చాలా అస్తవ్యస్తం చేశారు, దాంట్లో అనుమానం లేదు. అది టీచర్లని అయితే ఇంకెంత అవమానకరంగా వ్యవహరిస్తున్నారు చెప్పండి. వాళ్ళకి ఎంతసేపు ఆ బాత్రూంలు కడగటం, బాత్రూంలో ఫోటోలు తీసి పెడతాం, ఈ పనులు తప్ప చదువు చెప్పడం అనే పని లేని విధంగా చేసిన పరిస్థితి వచ్చింది. ఉపాధ్యాయుల పట్ల ఇంత అగౌరవంగా వ్యవహరించిన ప్రభుత్వం నేను ఇంతవరకు చూడండి. ఎందుకంటే ఉపాధ్యాయుడిని ముందు సమాజం గౌరవించాలి. సమాజం గౌరవించాలంటే ప్రభుత్వం గౌరవించాలి. ఉపాధ్యాయుల మీద కేసులు పెడతాం, అక్కడ పోలీసులు వెళ్ళారనుకోండి, వెళితే పిల్లలు ఏమనుకుంటారు, మా గురువుగారు ఏదో తప్పు చేశాడు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇది ఆందోళన చేసే వాళ్ళ సమస్యల మీద వీళ్ళు పోరాడితే పోలీసులు తీసుకెళ్లారని ఎందుకు అనుకుంటారు? బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా విద్యాలయాల దగ్గర రాలా. ఎందుకంటే అక్కడ హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపాల్ కానీ పర్మిషన్ లేని పోలీసులు లోపలికి అడుగు పెడతానికి వెళ్ళని పరిస్థితి ఉండేది. అందుకని స్వాతంత్ర సమరంలో పాఠశాల మీదకి వెళ్ళిన పరిస్థితి ఎక్కడ లేదు. పాఠశాల రక్షణ కేంద్రాలుగానే ఉన్నాయి. అది అయితే ఇవాళ పాఠశాల ఉపాధ్యాయుల్ని ఎంత హీనంగా చూస్తుంది ప్రభుత్వం చెప్పడానికి లేదు, సామాన్యంగా లేదు. అది దానికి కారణం అంటే ఏదో విజయవాడలో జరిగిన ఆందోళనలో ఉపాధ్యాయులు ఎక్కువగా పాల్గొన్నారని చెప్పేసి ఇవాళ కక్ష కట్టి వ్యవహారం చేశారు. అసలు ఆ వ్యవస్థనే ఇవాళ గౌరవం లేకుండా చేసిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు గతం 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా చేశారు, 19 నుంచి 24 ఈయన. అంటే ఎత్తుపోతల పథకాలు కావచ్చు, లేదంటే సాగునీటి అంశాలు కావచ్చు, కృష్ణా డెల్టా ఆధునీకరణ కావచ్చు, పట్టిసీమ నీళ్ళు కావచ్చు, ఈ 5 ఏళ్ళు చూసుకుంటే ఈయన చేసిన కార్యక్రమాల విషయంలో మీరు చేసిన కార్యక్రమాలు రెండు పోల్చి చూస్తే మీకేమనిపిస్తుంది? ఈసారి 24 ఎన్నికలు అంటే మేము ఆ రోజున ఒకటే నా ప్రధానమైన విషయం అంటే కృష్ణా డెల్టాను బతికించడం. 2002, 2003 అప్పుడు 3 సంవత్సరాల పాటు అప్పుడు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంలో నీటి కటకట వచ్చేసింది, సాగునీటి కటక. ఎందుకంటే కృష్ణానది మీద పైన ప్రాజెక్టులు ఎక్కువ కట్టేయడంతో నీటి లభ్యత తక్కువైన పరిస్థితి వచ్చింది. దాంతో తెలంగాణ నుంచి నీటిని విడుదల చేయడానికి అక్కడ ఆందోళన ప్రారంభమైనాయి. ఆ దశలో ఏమైందంటే తీవ్రంగా రైతాంగం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఉంటే ఓ రోజున పిన్నెలం కోటేశ్వరరావు గారు నేను కలిసి ఏదో తిరువూరు వెళ్తుంటే కోటేశ్వరరావు గారు నన్ను అడిగారు, బుధవారం నేను అప్పుడు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నా, ఇంత రైతులు ఇబ్బంది పడుతుంటే మీరేం మాట్లాడతలేదు ఏంటి అని అన్నాడు. అంటే నేను అన్నాను, ఏం మాట్లాడతామండి, వర్షాలు లేవు, జలాశయాలు నీళ్ళు లేవు, అయినప్పుడు ఏదో మాట్లాడినా రాజకీయంగా అవుతుంది తప్ప వేరే కాదు కదా అని చెప్పి అన్న. అంటే లేదు, గతంలో ఎన్టీ రామారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడున్న నీటి కంటే తక్కువ నీరు నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు కూడా మన నీళ్ళు ఇచ్చి రక్షించారు. కానీ వాళ్ళు ఆనాటి కంటే కూడా ఈనాడు ఎక్కువగా నీళ్ళు ఉన్నాయి కనుక దీని మీద నువ్వు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ మిగతా పార్టీని కూడా పిలిచి వస్తాను మాట్లాడితే బాగుంటుందని చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు నేను అసలు ఈయన చెప్పింది వాస్తవం కాదని చెప్పి ఇంజనీర్ల దగ్గర నుంచి డేటా తెప్పించుకొని చూస్తే ఆయన చెప్పింది వాస్తవం. అందుకంటే ఇప్పుడు ఆ రోజున ఉన్నదానికంటే కూడా తక్కువ నీరు ఉన్నప్పుడు కూడా గతంలో ఇచ్చారు. అది చూసిన తర్వాత నేను విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ తెలుగుదేశం కూడా కలిసి కమ్యూనిస్టులని అందరిని పిలిచారు. సార్ తెలుగుదేశం నుంచి అంటే అప్పుడు రైతు నాయకులు నేర్నేని నాగేంద్రనాథ్ గారు, యలమంచ శివాజీ గారు వీళ్ళు వచ్చారు. అంటే వాళ్ళ పార్టీకే కాకుండా రైతు నాయకులుగా వచ్చారు. అయితే వాళ్ళ తెలుగుదేశంలోనే ఉండేవారు, నాయకులుగా ఉండేవారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ వచ్చారు.
వచ్చిన తర్వాత సార్ దీని మీద మనం ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టి మన ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం చేశారు. అయితే అదేంటంటే నేను అనుకోకుండా ఏంటంటే దానికి నాయకత్వం మీరే వహించాలని చెప్పి నా నెత్తిన పెట్టారు. నేను అనుకున్న పెన్నం కోటేశ్వరరావు ఎవరికన్నా అప్పచెబుదాం అంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోకుండా మీరే ఉండాలని చెప్పి అన్నారు. వాస్తవం నాకు నేనేం వ్యవసాయదారుని కాదు, నాకు ఆ భూమి లేదు, వ్యవసాయదారుని కాదు. ఇక్కడ ఉన్న ప్రజల సమస్యల గురించి తప్ప వేరే కాదు. అందులో ఈ క్యూసెక్కులు ఏంటి, ఈ టీఎంసీ ఏంటి కూడా నాకు తెలియదు అసలు. అవతల ఉంది ఎవరు, వడ్డే సోమేశ్వర వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన రైతు సమస్యలో తలపడిన వ్యక్తి, ఆయన పెద్ద అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనతో తలపడాలి నేను ఏదన్నా మాడాలంటే. అప్పుడు నేను చాలా ఇబ్బంది పడి విషయాలని రిటైర్డ్ ఇంజనీర్ని, అలాగే మన అక్కినేని భవన్ ప్రసాద్ గారు, నాగేంద్రనాథ్ గారు ఇలాంటి పెద్దలందరితో కూర్చొని పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రం నేను మాడగలిగే పరిస్థితి వచ్చింది. సరే, అది అనుకోకుండా ఏంటంటే నా జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. నేను తర్వాత ఏ పదవులు చేసినా కూడా ఆ రోజున ప్రజల కోసం పోరాడిన పోరాటమే నా జీవితానికి తృప్తినిచ్చింది. ఆ రోజున ప్రకాశం బ్యారేజ్ మీద కొన్ని వేల మందితో సత్యాగ్రహం చేసే ముఖ్యంగా చూసిందంటే అందరికంటే 3 పూటలా తింటున్నారు, 3 పంటలు పండించుకుంటున్నారు కృష్ణా డెల్టా వాసులను పెద్ద అపప్రదం ఉంది. అది కరెక్ట్ కాదు, కృష్ణా డెల్టా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉందని తెలియజెప్పారు. దాని మీద సామాన్య పోరాటం చేయలే. ఆ తర్వాత పులిచింతలు కూడా అవనిగడ్డలోనే మా నాన్నగారి విగ్రహానికి ఆవిష్కరించడానికి వైఎస్ రాజశేఖర గారు వచ్చారు. ఆ రోజు జనంలోంచి పులిచింతలని కేకేశారు. కేకేసాడు. ఆయన వెంటనే ఉన్నాయంటే ప్రభుత్వం రాగానే పులిచింతల ప్రాజెక్ట్ కడతానని చెప్పాను. అనేప్పటికీ వెంటనే తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు వగైరా అంత ఇరుచుపడ్డారు మర్నాడు. మళ్ళీ వాళ్ళని తట్టుకోవటం మళ్ళీ నా పరిస్థితి అక్కడ. ఆ తర్వాత కోర్టు లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి పులిచింతల ప్రాజెక్టు ప్రారంభిస్తే మళ్ళీ దాని మీద కోర్టు కేసులు వేసి స్టే పట్టుకొచ్చారు. వల్ల అప్పుడు నేను ఇంప్లీడ్ అయ్యి కోర్టులో మళ్ళీ స్టే వెకేట్ చేయించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా అనేక పరిణామాలు జరిగినాయి. అప్పుడు తర్వాత సోనియా గాంధీ గారికి ఫిర్యాదు చేయడం పులిచింతల మీద. ఆయనేమో దిగ్విజయ్ సింగ్ గారిని, కేసీఆర్ గారిని, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఇద్దరిని కూర్చోబెట్టి దాని మీద సెటిల్మెంట్ చేయమని చెప్పి ఢిల్లీలో జరిగింది. ఇది అనుకోకుండా నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నా. నేను కూర్చొని టీవీ చూస్తా ఉంటే కింద ముఖ్యమంత్రి రూమ్లోనే ఈ చర్చలు జరుగుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నిలుపుదల చేయడానికి ఒప్పందం కుదిరిందన్నట్టుగా టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. అయిన తర్వాత నేను వెంటనే దిగి కిందకి వెళ్ళా. కేసీఆర్ బయటికి వెళ్ళగానే నేను లోపలికి వెళ్ళాను. నా మొహం చూశాడు, నేనేం మాట్లాడిన మొహం చూశాడు. మొహం చిన్నపోయి ఉందని గమనించాడు ఆయన. బుద్ధప్రసాద్ నువ్వేం బాధపడమాక, ఇప్పుడు నేను చెప్తే బాగోదు కానీ నువ్వు బయటకు వెళ్ళి పులిచింతల పనులు మాత్రం ఆగవని ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడని చెప్పి అన్నాడు రాజశేఖర గారు. అప్పుడు నేను బయటకు వచ్చే విషయం చెప్పాను. దాంట్లో చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ రోజున. ప్రత్యేకించి ఆ రోజున మావోయిస్టులు దీన్ని బాగా వ్యతిరేకించారు. చివరికి వాళ్ళు ఎక్కడో గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ళు ఎక్కడో ఈ ఒక సమావేశం పెట్టారు. పెడితే ఏంటంటే దీని మీద జనాభిప్రాయ సేకరణ, ఎవరు వెళ్ళే పరిస్థితులు లేవు. అప్పుడు కలెక్టర్ గారు, గుంటూరు కలెక్టర్ నాకు ఫోన్ చేసి బుద్ధప్రసాద్ గారు నా పులిచింతలకు అనుకూలంగా చెప్పే మనుషులను పంపించండి చెప్పాను. అప్పుడు ఎవరిని జన అక్కినేని భవన్ ప్రసాద్ గారిని పంపించా. ఆయన వెళ్ళి తిరిగి వచ్చే వరకు నాకు గుండె దడ కొట్టుకుంటానే ఉంది. అక్కడ ఏం జరిగిందో చెప్పలేం కదా. అట్లాగే పులిచింతల ప్రాజెక్టు శంకుస్థాపన జరుగుతుందో పక్కన, మరో పక్కన బాంబులు వెళ్ళిపోతున్నాయి. ఆ కొండ మీద మాకు కనపడుతున్నాయి, అక్కడ మంటలు కనపడుతున్నాయి. యువతలేమో శంకుస్థాపన రాజశేఖర గారు చేస్తాను, మేమంతా ఇక్కడ ఉన్నాం. ఆ తర్వాత ఒక రోజు రాత్రి అది అయిన తర్వాత ఏమందంటే తెనాల్లో మీటింగ్ పెట్టారు. దాన్ని ఆర్గనైజ్ చేసింది అప్పుడు ఎంపీగా ఉన్న బాలస్వామి గారు. సరే, బాలస్వామి గారు నేను ఒక రోజు రాత్రి హైదరాబాద్ వెళ్తున్నాం ట్రైన్లో. ఆయనకి ఇప్పుడు రాత్రి తెల్లారుజామున ఒక ఫోన్ వచ్చింది. ఇది కంగారు కానీ ఫోన్ మాట్లాడుతుంటే ఏంటండి అని చెప్పాను. ఏంటంటే పిడుగురాళ్ళు ఆయన ఇంటిని మావోయిస్టులు పేల్చేశారు. ఇట్లా పేల్చేసినట్టుగా ఫోన్ వచ్చింది ఆయనకి. అంటే ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జనానికి తెలియదు కానివ్వండి, ఎన్ని సమస్యలు, చాలా పెద్ద చరిత్ర ఎదుర్కోవటంలో పులిచింతలకు సంబంధించి. అలాగే పోలవరం కూడా, పోలవరం అనుమతులు రావడం సామాన్య విషయం కాదు. పోలవరం అనుమతుల మీద మళ్ళీ సుప్రీంకోర్టు కూడా కేసులు వేయటం. అప్పుడు నేను అక్కినేని భవన్ ప్రసాద్ గారిని మళ్ళీ రైతాంగం తరఫున పంపటం ఏమైనా జరిగినాయి. పోలవరం మన పులిచింతల విషయంలో నేనే ఇంప్లీడ్ అయ్యాను అనుకోండి.
అప్పుడు నేను మినిస్టర్గా ఉండటంతో సరే భవన్ ప్రసాద్ గారిని పంపించాం. ఆ రకంగా ఎన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కృష్ణా డెల్టాకు. అదంతా పెద్ద చరిత్రలేండి. ఆ అనుమతులు తేవటం వాటి గురించి వ్యవహారం. సరే చివరికి పులిచింతలు పూర్తి అయింది. అది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీలో చేరిన రోజు రెండు కోరికలు నేను చంద్రబాబు నాయుడు గారిని కోరా. ఒకటేమో కృష్ణా డెల్టా పరిరక్షణ, రెండో తెలుగు భాష పరిరక్షణ. అంటే రెండు నా పార్టీ ఆశయాలు కూడా అవే కదా, వాటి గురించి నీవే ఆందోళన చెందక్కర్లేదు అన్నాడు. కానీ నేను ఎవరూ ఊహించిన విధంగా ఆయన పట్టిసీమ యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మాణం చేయించాడు. అది ఎంత మేలు చేసిందో చెప్పడానికి లేదు. ఆ గోదావరి నీరు వచ్చి ఇక్కడ చక్కటి పంటలు పండాయి. అప్పుడు కూడా అనావశ్యక పరిస్థితులే, ఎందుకు కృష్ణానదిలో నీటి లభ్యత లేదు. అలాంటి సమయంలో పట్టిసీమ నుంచి గోదావరి నీటిని తీసుకొచ్చి రక్షించిన ఘనత మాత్రం చంద్రనాయుడు గారిది. అయితే అది ఆ పట్టిసీమ ఒట్టిసీమ అని చెప్పని పట్టిసీమల ద్వారా అవినీతి జరిగింది తప్ప దీనివల్ల ప్రయోజనం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున విమర్శించాడు. ఆ తర్వాత అందుకనే ఈయన వచ్చిన తర్వాత పట్టిసీమ నీటిని విడుదల చేయడానికి చాలా సిగ్గుపడ్డ పరిస్థితులు వచ్చినాయి. కానీ తప్పనిసరి పరిస్థితి వచ్చింది. తప్పనిసరి పరిస్థితి చేశారు ఈ మధ్య. చేయకపోతే అసలు ఇక్కడ పంటలు పండే పరిస్థితులు లేవు. అయితే వచ్చిన 3 సంవత్సరాలు వచ్చిన ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చివరి సంవత్సరాలు విడుదల చేశారు తప్ప అంతవరకు దాన్ని విడుదల చేయలేదు. కేవలం అంటే స్వార్థ ప్రయోజనం. అంతే. ఆయన విమర్శించాడు కనుక దాని అది ఉపయోగం లేదని చెప్పడం కూడా రైతు ప్రయోజనాలు కదా అది. ఇప్పుడు పోలవరం దాదాపు ఈయన వచ్చిన తర్వాత ఎంత శాతం పూర్తయింది? 72-73% ఆయన పూర్తి చేశాడు. మన చంద్రబాబు నాయుడు గారు వారం పోలవరం అని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన దాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చేసి పడకబెట్టేసింది. జాతీయ పార్టీ పోలవరం ఎప్పుడూ పూర్తి ఉండేది. అంటే అసలు ఈ ప్రాజెక్టుల మీద అనురక్తి కానీ ప్రజల్ని సంరక్షించాలని చెప్పన్న భావనగా లేని పరిస్థితి వచ్చింది. అంతా నిర్మూలన తప్ప నిర్మాణం లేదండి. అంటే ఈ అంశాల గురించి ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు పోలవరం కానీ 3 రాజధానుల విషయం కానీ యువత ఉపాధి విషయం కానీ అంటే కొన్ని అంశాలు మేము మాట్లాడినప్పుడు ఇవన్నీ మన పరిధిలో విషయాలు కాదు, స్థానికంగా నేను శాసనసభని, వీటి మీద మాత్రమే నేను సమాధానం చెప్పగలుగుతాను అని ఆయన దాటివేయడం జరిగింది. ఇప్పుడు ఇందాక చెప్పిన విషయాలు నా పరిధిలో విషయాలు కాదు కదా. శాసనసభ్యుడిగా ఇప్పుడు నేను పులిచింతల గురించి పోరాడినా లేకపోతే కృష్ణా డెల్టా గురించి పోరాడినా అవి శాసనసభ్యుడిగా నా పరిధిలో కాదు. పరిధిలో కాకపోయినా అవి పోరాటాల ద్వారా సాధించినాయి. ఇంకా నేను చెప్పేది ప్రభుత్వానికి కేవలం నేను ఏదో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేసి మెన్నకోకండి. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీటి విడుదల దగ్గర కొంత జాప్యం జరిగింది. జాప్యం జరిగితే నేను అవనిగడ్డలో నిరాహారదీక్ష చేశాను. సరే కిరణ్ కుమార్ రెడ్డి గారు వెంటనే మాట్లాడి నేను నీటిని విడుదల చేస్తాను, విరమించమని చెప్పి నీటిని విడుదల చేశాడు. నేను అందుకని కిరణ్ కుమార్ రెడ్డి గారికి నేను ఎంత ఆపుతున్నా మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అయినప్పటికీ నేను అప్పుడు ఇవి ఎక్కడ రాజీ పడలేదు కదా. రైతాంగ విషయంలో ఇప్పుడు రాజీ పడలా. ఆ తర్వాత కూడా నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పటికీ ఈ సమస్య ఒకసారి ఉత్పన్నమైంది. ఉత్పన్నమైందంటే మన పట్టిసీమ నీటిని పైన ఉపయోగించేసుకుంటున్నారు. నీరు రావట్లా. ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. చివరి వరకు రావట్లా. ఆ రోజు నేను ఒక ప్రకటన ఇచ్చా. వెంటనే దీనికి చేయకపోతే మాత్రం నేను దీని మీద ఆందోళన చేయాల్సి వస్తుంది. వెంటనే దేవేంద్ర ఉమామహేశ్వరరావు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటాడు. ఆయన వెంటనే ఇంజనీర్లను పంపించి ఆయన ఆపిచ్చి నీళ్ళు ఇప్పించాడు. అంచేత నేను ఎప్పుడు కూడా ప్రజల విషయంలో, రైతుల విషయంలో ప్రభుత్వంలో ఉన్నాను లేకపోతే రాజకీయ పార్టీలో ఉన్నాను ఇప్పుడు ఆలోచించాలి. రాజకీయ పార్టీల మీద పోరాడిన పరిస్థితి వచ్చింది. 3 కూడా అందరు తెలిసిన విషయం. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పోరాడాను, సాధించాను. అలాగే ఇక్కడ నేను నిరాదీక్ష చేసి కూర్చునే అవకాశం ప్రకటన అయితే ఇచ్చా, కానీ అది వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే నీళ్ళు ఇచ్చారు. అప్పుడు నేను డిప్యూటీ స్పీకర్గా ఉండే నేను ఆ రకంగా గట్టిగా మాట్లాడటం జరిగింది. అంచేత నేను ఎప్పుడు ఏదైనా ఒక్కరోజన్నా మాట్లాడండి ఈ సమస్యల మీద. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా మాట్లాడాను నోరెత్తి. ఇప్పుడు 4,500 ఎకరాలు ఇవాళ కోడూరు మండలంలో, నాగలంగ మండలంలో ఈ 5 ఏళ్ళు పండించుకోవాలి. అంతపురం తెలుగుదేశం ప్రభుత్వంలో 40-45 బస్తాలు పండించుకునేవాళ్ళు. వాటికి నీళ్ళు ఇవ్వాల, నష్టపరిహారం ఇవ్వాల. దాని మీద ఆందోళన చేస్తే మా మీద కేసులు పెడుతుంది తప్ప అరెస్టులు చేయటం తప్ప జరిగింది ఏంటి? దాని ఇప్పుడు అందులో ఇంకోటి ఏమీ చేయలేదు, బీడు పడలేదు, భూములన్నిటికీ నీళ్ళు చూసిరండి అని చెప్తున్నాడు. చూసిరండి, అన్ని అబద్ధాలు చెప్తే ఎట్లాగా? అవన్నీ చూసి తిరిగినాయి కదా. అందులో ఇంకోటంటే ఇరిగేషన్ మంత్రి ఇక్కడ పుట్టి పెరిగినవాడు.
అంబటి రాంబాబు గారు. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళైనా ఈ పని చేయించే పరిస్థితి ఉందా? లేదు కదా. ఆ తర్వాత చిన్నపాటి వర్షాలు పడితేనే పంటలన్నీ మునిగిపోయాయి. దానికి కారణం అంటే డ్రైనేజీ పనులు చేయకపోవటం. అయితే కాగితాల మీద డ్రైనేజీ పనులు చేసినట్టున్నాయి. ఆ డబ్బంతా కూడా కాగితాల మీద చేసినట్టున్నాయి. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిగా వచ్చేప్పటికి లేవు. దానివల్ల ఏమైందంటే బాగా నష్టపోయారు రైతులు, మునిగిపోయి. దాని మీద ఏమన్నా చర్య ఉందా? లేదు కదా. ఇప్పుడు నేను వెళ్ళి అనుకోండి, వెళ్ళి ఒక చోట చూస్తే నేను వెళ్ళి రాగానే గవో ప్రక్రియని పంపించి అక్కడ ఉన్న తూటుకాటు తీసేయించడం. వెళ్ళలేదనుకోండి అక్కడ ఏమి ఉండదు. మీరు వెళ్తే పర్యటనలు ఉంటే మాత్రం వెళ్ళి పర్యటన చేసి ఇది ఇలా ఉందని చెప్పంటే వెంటనే ఒక ప్రక్రియను పంపించేవాళ్ళు, అది తొలగించేవాళ్ళు. సొంతంగా రైతులు చేసుకున్న పనులు తప్ప వీళ్ళు చేసింది అక్కడ గతంలో నీటి సంఘాలతో ఉన్నప్పుడు నీటి సంఘాల ద్వారా చేయించేవాళ్ళం. ఆ నీటి సంఘాలు లేవు, ఇవాళ లేవు కాబట్టి నిధులేమో కాంట్రాక్టర్, ఒకటే కాంట్రాక్టర్, ఆయన బినామీ కాంట్రాక్టర్ని పెట్టుకుని మొత్తం ఇరిగేషన్ వర్కులన్నీ ఇచ్చారు. ఒక పిల్లిగడ్డ యాక్యుడేట్ మరమ్మతులకి టెండర్ పిలిస్తే అది తీసుకున్నాడు ఒక ఆయన మనిషి, అది పూర్తి చేయలే. పులిగడ్డ యాక్యుడేట్ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎక్కడ ఏది చేశారు? ఏది చేయలేదు. ఏదే చేయలేదు. మేము ఆందోళన చేసినా కూడా పట్టించుకుని దాని కొరకైనా మరమ్మతులు చేయించాలా. పులిగడ్డ యాక్టివిటీ మీద పెద్ద ఆందోళన చేసాం మేము. అక్కడ పెద్ద మీటింగ్ పెట్టాను ఎందుకైనా బాగు చేయించాలిగా. ఎక్కడ బాగు చేయించారు? అంటే ఈ ధోరణి ఏమనిపిస్తుంది మీకు? వ్యవహార ధోరణి మీకు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? అంటే కొంతమంది మనస్తత్వాలు ఓ రకంగా ఉంటాయి. అతనికి నాయకుడి మనస్తత్వం, ఈయన మనస్తత్వం చూటిగానే కనపడుతుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళకేమి ప్రజల మీద ప్రజలను అభివృద్ధి చేయాలని కానీ ప్రజలకి అండగా నిలవాలని చెప్పి లేదు. గడపడకు తిరిగాడు అనుకోండి, తిరిగిన తర్వాత ఎవరిని ఏదైనా ప్రశ్న ఇస్తే వాటిని సాధించడమే. వాడి పెన్షన్ ఎత్తేమని చెప్పటం, లేకపోతే ఇక్కడ ఎవరి గట్లో ఒక ఆయన మాట్లాడని చెప్పి వాళ్ళ ఇల్లు ఏదో ముందు పాక ఏదో అంటే పాకను పడగొట్టిచ్చేసాడు పంచాయతీ సిబ్బందిని పంపించి. ఈ రకమైన కక్ష సాధింపు చర్యలు తప్ప జరిగింది ఏంటి? ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు అడుగుతారు, వాళ్ళ సమస్య చెప్పుకోవాలి, చెప్పుకుంటారు ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు. కానీ ఈయనకి చెప్పారనుకోండి వాళ్ళ మీద ఎదురుదాడి చేయటం తప్ప వేరే లేదు కదా. అంటే ఇందాక మీరు దాంతో ఏంటంటే జనం అడగటం కూడా మానేశారు. దీనివల్ల అయ్యో అవదలేమని చెప్పిన ఊరికి లేనిపోయి కూడా ఉన్నది పోగొట్టుకోవటం అని చెప్పని అడగటం భయపడిపోయారు. 22A కింద నేను 18 ఎకరాలు 22A ఆయన అసత్య ప్రచారం, అవినీతి బాగా చేశారన్నారు. ఈయన కోట్లు గడించాడు అనేది ప్రతి ఒక్కరికి నగ్న సత్యం. అది ఇసుక మట్టి దోపిడీ జరుగుతుంటే నీకు సంబంధం లేకపోతే నీవు ఎందుకు ఆపించలేదు? ఇవన్నీ చట్ట విరుద్ధమైన చర్యలు కదా, ఎందుకు ఆపించలేదని ప్రశ్నిస్తున్నాను. కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అందరూ మీతో పాటు కలిసి పనిచేస్తున్నారు. నేను యువతని తీర్చిదిద్దలేకపోయానని చెప్పన్న బాధ మాత్రం నాకు మనసులో